వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు జూన్ నెలలో నష్టపరిహారం ఇవ్వాలని, ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు తెలిపారు. సోమవారం అగ్నిబాధిత పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం అందజేశారు. శివశంకరరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగి 17 నెలలు గడుస్తున్నా గానీ బాధిత పసుపు రైతులకు పరిహారం అందకపోవడం శోచనీయమన్నారు. కోల్డ్ స్టోరేజ్ లో దాచుకుంటే మంచి ధర రాకపోతుందా అనే ఆశతో బ్యాంక్ వడ్డీలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, కోల్డ్ స్టోరేజ్ అద్దెలు చెల్లించిన రైతు ఆశ అడియాసగా మిగిలిందని ఆయన ఆవేదన చెందారు. ఈ ఖరీఫ్ సీజన్లో పెట్టుబడులకు డబ్బులు లేక అప్పులు పుట్టక అన్నదాతలు అలమటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి వాగ్దానం మేరకు క్వింటాకు 7,000 రూపాయలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నెలలో పరిహారం అందకపోతే ఆందోళన తథ్యమన్నారు. 2024 జనవరి 19న దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో లక్షల టన్నుల పసుపు అగ్నికి ఆహుతయింది. ఆ క్రమంలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యజమాని ఇన్సూరెన్స్ని చాలా తక్కువ కట్టి రైతులకి అన్యాయం చేసిన, రైతాంగం ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆ రోజు ధర కింటా 13,000 రూపాయల ధర పలుకుతూ ఉన్న క్రమంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో అనేక ఆందోళన, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, ధర్నాలు చేసిన ఫలితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంఘాలతోనూ అదేవిధంగా అధికార యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరిపి కోల్డ్ స్టోరేజ్ యజమానితో సంప్రదింపులు జరిపి కింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పటికి 9 నెలలు అవుతా ఉన్నా ఇంతవరకు 15 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయినాయి అని చెబుతూ ఉన్నారు. ఇంకా సుమారుగా 40 కోట్ల రూపాయలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ 17 నెలల కాలంలో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. రైతుల పెట్టుబడికి చాలా అవసరంగా ఉంది. అందుకని తక్షణమే ఈ యొక్క 7,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ 7,000 రూపాయలు తక్షణమే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆందోళన, తెనాలి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. 20వ తారీఖు జనవరి 20వ తారీఖు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ మారిస్పేట ఆఫీస్ ముందు ధర్నాకి పిలిపించాం. దాంతో మరి గౌరవనీయులైన మంత్రి లోకేష్ గారి ఆఫీసు నుంచి మీరు 10 రోజులు టైం ఇవ్వండి, ఈ 10 రోజుల్లో మేము మీకు సమస్యని పరిష్కరిస్తాం, మీ డబ్బులు మీకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. వారి మాటలు నమ్మి మేము జనవరిలో చేయాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. కానీ ఇప్పుడు జనవరి పోయి ఇవాళ మళ్ళీ జూన్ వచ్చింది. అయినా కానీ ఇంతవరకు అతిగతి లేదు. అధికారులు ఏదో పాపం జిల్లా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కష్టపడుతున్నారు, మా కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ పైనుంచి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాలి. ఇన్సూరెన్స్ ఎంత డబ్బులు వస్తాయి తెలియదు. ఆ మిగిలిన దాన్ని మరి ప్రభుత్వం ఆ లోటు భర్తీ చేయాలి. 7,000 రూపాయలు, ఆ 7,000 రూపాయలు వస్తే రైతులకి. కానీ ఆ రోజు అచ్చెన్నాయుడు గారి దగ్గర ఒప్పందం మేము అడిగింది ఏంటంటే 10,000 అయినా లేకపోతే రైతుకి ఉపయోగపడదు, 10,000 ఇప్పించండి అని అడిగాం. కానీ అటు చేసి 7,000కి ఒప్పందం జరిగింది, సంతకాలు చేసాం. కానీ ఆ 7,000 ఇవ్వటానికి కూడా ఇప్పుడు 7 నెలలు దాటింది. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం, ఇందాక సబ్ కలెక్టర్ గారు చెప్పారు, ఇంకొక వారం రోజుల లోపల వస్తాయి డబ్బులు, మీకు ఏమీ ఇబ్బంది పడొద్దు అని చెప్పారు. ఈ వారం రోజులు రాకపోతే మళ్ళీ సోమవారం మేము పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ఈ తెనాలి పట్టణంలో ఆందోళన చేస్తాం. అవసరమైతే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి తాళాలు కూడా వేయడానికి సిద్ధపడతామని తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో అగ్నిబాధిత పసుపు రైతుల సంఘం నాయకులు ముల్కా శివసాంబరెడ్డి, పసుపు రైతుల నాదెండ్ల చంద్రశేఖరరావు, కొమ్మారెడ్డి రంగారెడ్డి, రేవతి, వెంకట సత్యనారాయణ, ఎర్రు వెంకటేశ్వరరావు, ఆళ్ల వెంకటప్పారెడ్డి, చందు రామారావు, సిఐటియు తెనాలి కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి, తెనాలి రైతు సంఘం అధ్యక్షులు ముద్దన సాంబశివరావు, భీమవరపు చిన్నరామిరెడ్డి, గోపిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు బాగానే స్పందించారు. వారం రోజుల్లో ఖచ్చితంగా మా పని అయిపోతుందని చెప్పారు. దానికి మేము ఇదిగా రెస్పాండ్ అయ్యి మేము కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేకపోయినా కానీ విరమించుకున్నాం. కలెక్టర్ గారు మాత్రం బాగా స్పందించారు. మాకు చక్కగా వారం రోజులు పని అయిపోద్ది అన్నారు. నేను 3 సంవత్సరాలు పండించి దాంట్లో పెట్టానండి 280 బస్తాలు. 3 సంవత్సరాల పంట అది.
పంట పండించి దాచుకుని రేట్లు లేవు అనుకుంటా ఆపాము. రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటే ఇట్లా అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు అవి కూడా ఈ 3 సంవత్సరాల నుంచి బాకీలు తెచ్చి వ్యవసాయం చేయటమే. సొంత డబ్బులేమో నిల్వ లేవు మా దగ్గర. బాకీలు తెచ్చి వడ్డీలకు తెచ్చి వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు అది బూడిదైపోయిన తర్వాత ఈ బాకీలు వాళ్ళందరూ ఎగబడి నానా యాగీలు చేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లా. కుంట పొలం వాళ్ళకే ఇచ్చేసారు. చూసుకోండి రా, మీరు ఎవరో ఒకరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకే ఇచ్చేసారు. ఇప్పుడు ఏం సెంటు లేదు, రూపాయి లేదు. వ్యవసాయం చేద్దామంటే ఎవడు కౌలుకి ఇచ్చేవాడు కూడా లేడు. కౌలు అడుగుతుంటే డబ్బు కట్టండి అంటున్నారు. ఏం చేయాలి మేము? ఆత్మహత్య చేసుకుందామా అని అంత ఇది వస్తుంది అసలు. ఏది అప్పులాళ్ళు వచ్చి ఎగబడి గోల్ చేస్తుంటే ఏం చేయాలో తెలియట్లా. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారు చెప్పారు 1 వారంలో వస్తాయి అని. అది కూడా నమ్ముతున్నాం. రాలేదనుకోండి నిరాహార దీక్ష చేస్తాయి. ఇక అమరణ నిరాహార దీక్ష మామూలుగా కాదు. గతంలో ఈ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు పెట్టాము. ఇప్పుడు తగలబడి 17 నెలలు అయిపోయింది. అదిగో ఇదిగో అంటున్నారు కానీ డబ్బులు అయితే రావట్లేదు. ఈ డబ్బులు రాకపోవడం దానివల్ల ఆఖరికి మా పిల్లల చదువులు కూడా ఆఫ్ చేసేసాం మేము. కొంచెం మీరు దయదంచి మాకు డబ్బులు వచ్చి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం సార్. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన విజ్ఞప్తి చేశారు. సోమవారం కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అర్జీదారుల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై పలు అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటిని పరిష్కరించనున్నట్లు కమిషనర్ శేషన చెప్పారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఆఫీస్ నందు ఈ యొక్క గ్రీవెన్స్ డేను చేస్తున్నారు. అందులో భాగంగానే తెనాలి పురపాలక సంఘం నుండి కూడా ఈ యొక్క గ్రీవెన్స్ డేను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సోమవారం నాడు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అవి ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలటువంటి కాలువలు కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాట్సాప్లే కానీ ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని సంబంధిత శాఖల ద్వారా చేయలేనిది కనుక నాన్ ఫైనాన్షియల్ అయితే కనుక వెంటనే చేస్తున్నాం. ఫైనాన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు అయితే కనుక ఆ ప్రకారంగా నిధుల లభ్యతను అలాగే గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క ఇది ప్లస్ అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి వెంటనే వర్క్స్ టేకప్ చేయడం అవుతూ ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు కూడా పరిష్కరించడం అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి సోమవారం నాడు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గ్రీవెన్స్ డేను సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి సబ్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలను అధికారులకు సమర్పించారు. వచ్చిన అర్జీలను సత్వరంగా పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. రేషన్ 1, సర్వే 1, దేవాదాయ శాఖ 1, కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని మరోటి మొత్తం 4 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి సర్వేకి సంబంధించింది, ఒకటేమో రేషన్ కార్డు రిలేటెడ్గా ఉంది, ఒకటేమో ఎండోమెంట్ ల్యాండ్స్ని ఎవరో కొంతమంది ఆక్రమిస్తున్నారని చెప్పేసి కొలకలూరు నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అలాగే ఒకటి తాడిపోయిన శివ వెంకట్రావు అని ఆయన కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా ఏవైతే నిర్ణీత పద్ధతిలో ఎలా అయితే పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరిస్తూ ఉంటాం. ఈ 4వ అర్జీ చూసిన తర్వాత మరి ముఖ్యంగా కొంచెం మనసుకు కూడా కష్టంగా అనిపిస్తుంది. మా దగ్గరికి ఈ గ్రీవెన్సెస్లో వచ్చే అర్జీలన్నీ కూడా తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోవట్లేదు, కొడుకు తంతున్నాడు, కొడుతున్నాడు వచ్చి అనే అర్జీలు ఈరోజు 3 వచ్చారు కౌన్సిలింగ్కి. సో దీని విషయంలో అప్రాప్రియేట్గా కన్సల్టేషన్ ఆఫీసర్గా డిఎస్పీ గారు ఉంటారు, పోలీస్ వారి సహకారంతో వీళ్ళకి ఏ భాషలో ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. పేరెంట్స్ని చూసుకోవడం చక్కగా అనేది మన బాధ్యత. దయచేసి ఇట్లాగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉండే విధంగా కూడా చట్టం
ఎలా అయితే అప్రాప్రియేట్గా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ధర్మసత్రానికి సంబంధించిన భూమిని సర్వే చేయించాలని ఆ గ్రామ ప్రజలు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కొలకలూరు గ్రామంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ధర్మసత్రానికి సంబంధించిన 18 సెంట్లు భూమి కొలకలూరు గ్రామ ఖండం నందు కలదు. సదరు భూమితో పాటు దేవస్థానానికి చెందిన పొలాన్ని సర్వే చేయించాలని తాత లక్ష్మయ్య, లక్ష్మీకాంతరావు, శివారెడ్డి, రావి నాగభూషణం, సంక శ్రీనివాసులు కోరారు. గ్రీవెన్స్కి కొలకలూరు నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని వచ్చామండి. అది మా పురాతన కాలంలో 1921లో సత్యనారాయణ ధర్మసత్రం అని ఒకటి ఏర్పాటు చేశారు. మా సొంత ఆస్తుల నుంచి తీసి బాటసారులకి ఆ రోజున 2 మనుషులకు భోజనం పెట్టి అక్కడ నివాసం ఉండేటట్లుగా నడక మార్గమే ఉండేది కాబట్టి ఆ రోజుల్లో ఆ ఏర్పాటు చేసి ఉన్నారు మా పూర్వీకులు. అది అన్యాక్రాంతం కాకుండా ఆ 18 సెంట్లు 2 గజాలని గవర్నమెంట్ దేవాదాయ ధర్మశాఖకి మేము వారికి అప్పచెప్పాము. 1937లో ఒక షెడ్యూలు, 1947లో ఒక షెడ్యూల్ ప్రకారం దేవాదాయ శాఖకి అది ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంతవరకు కూడా అది పడిపోయి ఖాళీగా ఉండటం, ఇప్పుడున్న ప్రభుత్వం వారు సనాతన ధర్మాన్ని ఒక రూపం దాల్చారు. అందువలన మాలో సంతోషం వచ్చి ఆ 18 సెంట్లు అన్యాక్రాంతం కాకుండా అది ప్రభుత్వానికి ఉపయోగపడాలి. ఆ లాభం దాని మీద వచ్చే బెనిఫిట్ అనేది ప్రజలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. వారు చక్కగా స్పందించారు. ఎంతో ఆనందం మాకేసింది. ఇట్లా ముందుకెళ్ళి పెద్దలు ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా అది నెరవేరే వరకు చేస్తామని చెప్పి సంకల్పం తీసుకున్నాము. పూర్వం అక్కడ ధర్మసత్రంలో వచ్చిన బాటసారులకి ఇద్దరికి రోజు ప్రతి నిత్య అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళు. బాటసారులు వచ్చి అక్కడికి వచ్చి ఉండి ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉండి వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నడకన వెళ్ళేవాళ్ళు కదా. అందుకని ఆ బ్రాహ్మణులు పొలం కూడా కొంత ఉంది. ఆ పొలం అనుభవిస్తూ ఎకరాలు అనుభవిస్తూ ఇద్దరికి మాత్రం అన్నదానం చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు జరగటం లేదు. అదంతా కూడా శిథిలావస్థలో ఉంది. దయచేసి దాన్ని మరలా పునరావృతం చేసి గవర్నమెంట్ గారు దాన్ని చర్య తీసుకొని ప్రజలకి మంచి చేయాలని. 3 కోట్ల రూపాయల ఆస్తి, 3 కోట్ల విలువ కలిగిన ఆస్తి. తెనాలి స్టేషన్ రోడ్లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం స్థానిక మారిస్పేట స్టేషన్ రోడ్లో మూసి ఉన్న ఓ దుకాణం ఎదుట ఈ ఘటన జరిగింది. దుకాణం వద్ద ఉన్న పోల్కు మృతుని మెడకు టవల్తో ఉరివేసినట్లు కనిపిస్తున్న దృశ్యం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై స్థానికులు 3వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామాకు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన తెలుగు మహిళలు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.